సో శైలజ గారు మీరు కంద రోస్ట్ అన్నారు కదా? కంద రోస్ట్. ఓకే ఓకే, మరి కంద రోస్ట్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కంద రోస్ట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కంద ½ కిలో, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో స్టార్ట్ చేద్దామా? ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఓకే, తర్వాత వెల్లుల్లి కట్ చేసి చిన్న చిన్నగా కట్ చేసి. ఓకే, తర్వాత ఆనియన్స్ సన్నగా తరుముకో. ఓకే. సో రోస్ట్ అది ఇందులో ఏం పోపు ఉండదా మనకి? వితౌట్ పోపు. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఓకే, సో దీంట్లో ఇంకా కారం అంత ఇదేనండి? మరి మిర్చి పౌడర్ ఏమైనా యాడ్ చేస్తారా? పెప్పర్ పౌడర్. ఓకే, తర్వాత సోయా సాస్. మీరేమిటి అన్ని సాసెస్తో చేస్తున్నారు? ఇదేదో కంద వెరైటీగా బాగుంటుందా? బాగుంది. టమాటో సాస్ వేసుకోవాలి. తర్వాత చిల్లీ సాస్. అసలు కందే ట్రెడిషనల్ ఐటమ్, మీరు మొత్తం ఇందులో చైనీస్ సాసెస్ అన్ని మిక్స్ చేస్తున్నారు. ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంట? అప్పుడప్పుడు చేస్తారా? అదే అప్పుడప్పుడు చేయడానికి ఎవరి దగ్గర నేర్చుకున్నారు, ఎక్కడ చూసి నేర్చుకున్నారా? నేనే ట్రై చేస్తాను. మీరే ట్రై చేశారు. నెక్స్ట్ పసుపు కొద్దిగా. తర్వాత కంద ముక్కలు వేసుకోవాలి. ఇవేంటి ఆల్రెడీ ఉడికించింది. ఓకే, కాదు ఇలా సాసెస్ వేస్ట్ చేయాలని కంద ఎందుకు అనిపించింది మీకు? ట్రై చేశాను ఇంట్లో. కంద అనగానే ఏ దప్పలమో ఏ పులుసో, ఐ మీన్ వేపుళ్ళు ఇలాంటివి చేస్తుంటారు కదా. సో లక్ష్మి గారు మీరు ఎప్పుడైనా చూసారా ఇలాంటి స్టైల్లో కందది? లేదండి, ఎప్పుడు చూడలేదు. కొత్త రకం పిల్లలు అలాగే చేస్తే తినరు, అలా చేస్తే తినరు. ఇలా చేస్తే ఆలూ ఫ్రై లాగా ఉంటుంది కదా, ఆలూ ఫ్రై లా ఉంటుంది. తినేసిస్తాం. సాల్ట్ వేసి. ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు. ఒక పాప ఒక బాబు. ఏం చదువుతున్నారు? పాప 5th, బాబు 3rd. మీరు నాతో మాట్లాడుతూ అన్ని అలా వేసేస్తే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు. మీ పేపర్ పౌడర్. సో లక్ష్మి గారు మీకు ఎంతమంది పిల్లలు? ఒకటే పాప అండి. ఒకటే పాప. ఏం చదువుతోంది? ఇప్పుడు కౌన్సిల్ బీటెక్ చేస్తుంది. బీటెక్ అంటే ఇంటర్ అయిపోయింది. ఓకే ఓకే. ఏం పేరు? సుష్మిత అండి. సుష్మిత. మీ వారు ఏం చేస్తుంటారండి? మా వారు ఎన్డీటీపీలో చేస్తారండి. పేరు? మీ పిల్లలు ఏం చదువుతున్నారు? పాప 5th, మర్చిపోయారేమో అనుకున్నా. బాబు 3rd క్లాస్. ఓకే, పేర్లేంటి? ఇది ఏదో పొడేసారు, చెప్పండి. ధనియా పౌడర్. అది నేను మిమ్మల్ని ఏం మాట్లాడించాను. ధనియా పౌడర్ వేసుకోవాలి. మీ వారు ఏం చేస్తుంటారు? ప్రైవేట్ ఎంప్లాయీ. ఆయన పేరు ఏంటి? నర్సింగ్రావు. ఇప్పుడు ఇది ఇలా చేసేస్తే ఆలూ ఫ్రైలా ఉంటుంది కాబట్టి తినేస్తారు రోటీతో. ఓకే ఓకే, రోటీతో పూరితో తినేస్తారు. కొత్తిమీర వేసుకోవాలి. ఓకే ఓకేనా? ఓకే, అయిపోయిందా? బౌల్లోకి తీసేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. ఓకే, కంద రోస్ట్ రెడీ. ఓకే, నైస్. ఓకే అండి, కంద రోస్ట్ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కంద రోస్ట్ తయారు చేసే విధానం: ముందుగా కంద ముక్కలను ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో సోయా సాస్, టొమాటో సాస్, చిల్లీ సాస్, పసుపు, ఉడికించిన కంద ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, మిరియాల పొడి, ధనియాల పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కంద రోస్ట్ రెడీ.